హాయ్ ఫ్రెండ్స్. బిగ్ బాస్ నామినేషన్లో నిజంగా మర్యాద మనిషికి చుక్కలు చూపించాడండి సుమన్ శెట్టి. నోట్లో నాలిక లేదు, ఏంటి మాట్లాడలేదురా బాబు అని చెప్పేసి 1 వీక్ బట్టి తెగ బాధపడిపోతున్నారు కదా. సుమన్ శెట్టి మాట్లాడిన మాటలకి మర్యాద మనీష్ గారికి గుండు నుంచి చెమట్లేదు కారే, అంతలా మాట్లాడారు. అంటే మాట్లాడారంటే చిన్న చిన్న పాయింట్లే, కాకపోతే దానికి కూడా సమాధానం చెప్పలేదు మనోడు మర్యాద మనిషి. అసలు సుమన్ శెట్టి గారిని పిలుస్తారు, ఇద్దరు నామినేట్ చేయమని చెప్తారు. ఫస్ట్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా మర్యాద మనీష్ గారు, సెకండ్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా ప్రియా గారు. ఇప్పుడు మన సుమన్ శెట్టి గారు ప్రియా గారిని ఫస్ట్ అయితే లేపుతారన్నమాట. ప్రియా గారు, మీరు చిన్న పాయింటే, ఏదైనా వస్తువు పోతుంటే ఇంట్లో ప్రత్యేకంగా నన్నే సుమన్ గారు మీరు తీశారు కదా అని అడుగుతున్నారు, అది నాకు చాలా హట్టింగ్గా ఉంది అని అయితే అంటారనమాట. దానికి ప్రియా గారు ఏమిస్తారంటే సమాధానం, సుమన్ గారు మీకే కాదండి నేను అడిగేది, మొత్తం అందరికీ అడుగుతున్నాను. ఫస్ట్ కుక్స్కి అడుగుతున్నాను, వంట చేస్తారు కదా వాళ్ళని అడుగుతున్నాను, నెక్స్ట్ ఇంకొకరిని అడుగుతున్నాను. అందరినీ కూడా అడిగిన తర్వాత మిమ్మల్ని కూడా క్యాజువల్గా అడిగానండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారండి అని అయితే అంటది ప్రియ. ఇప్పుడు మనకి సుమన్ గారు ఏమంటారంటే ఆ మాటకి, అలా కాదమ్మా, నువ్వు అడగడం మంచిదే, కాకపోతే తీసి నువ్వే కదా, నిజం చెప్పు తీసి నువ్వే కదా అని ఒక ఈ సెన్స్లో అడుగుతున్నావు, నేను అంత దొంగన కాదమ్మా అని చెప్పేసి అయితే, ఎవరి దొంగలో మీకు బాగా తెలుసు అని చెప్పేసి అయితే అంటాడనమాట. చిన్నది మనకి సంజన గారి మీద తొయ్యినందుకు. సో ఇన్ సెన్స్లో అంటాడనమాట. నెక్స్ట్ మర్యాద మనీష్ గారు అండి, ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఒక హాఫ్ అన్ అవర్ అది సాగిందండి, ఒక హాఫ్ అన్ అవర్ అది సాగిందనమాట సుమన్ గారికి అలాగే మనకి మర్యాద మనీష్ గారికి. పాయింట్ ఏంటంటే, ఎప్పుడన్నా సరే ఇంట్లోకి వెళ్ళాలి అంటే అందరూ ఓనర్స్ కూడా, సార్ నేను రావచ్చా, రండి సుమన్ గారు అని అయితే అంటారండి. మీ దగ్గరికి వచ్చేసరికి బాబాయ్ అని పిలుస్తాను కదా మిమ్మల్ని, మర్యాద మనీష్ గారిని బాబాయ్ అని పిలుస్తాను కదా, సుమన్ గారు బాబాయ్ అని పిలుస్తారు మర్యాద మనీష్ గారిని. అయితే మీ దగ్గర రావాలి అంటే మనకి మర్యాద మనీష్ గారు, సుమన్ గారు మీరు ఇంట్లోకి వెళ్తారా అంటే ఇలాగే యాక్ట్ చేస్తేమో, సరే వెళ్ళండి అయితే. అంటే అంతసేపు ఎందుకు ఆలోచిస్తున్నావు, నేను దొంగల్లా కనబడుతున్నానా, అంటే నేను దొంగల్లా కనబడుతున్నానా, అంటే రేపు పొద్దున్న కుక్కలు వస్తాయి, కుక్కలు కూడా నీ పర్మిషన్ తీసుకొని రావాలా, మేము అక్కడి నుంచి ఏం దొంగతనం చేసేస్తున్నావు అని చెప్పేసి నువ్వు అంతసేపు ఆలోచిస్తున్నావు, వీళ్ళెవరికి లేదు, నీకెందుకు వచ్చింది బాధ, ఏమనుకుంటున్నావు నువ్వు అసలు, నేను బాబాయ్ అని పిలుస్తున్నాను, ఎలాగైనా బాబాయ్ అని పిలుస్తున్నాను నేను నీకు, మాడి అమ్మ జీవితం ఎలాగ అంటాడు గురు. నిజంగా షాక్ అయిపోయాను నేనైతే. అప్పుడు మర్యాద మనీష్ గారు, అలా కాదండి, అలా కాదు ఎలా కాదు ఏంటి, మాకు సెలబ్రిటీస్ని మీరు చీప్గానే చూస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా మీ పర్మిషన్ తీసుకొని వస్తున్నారు, మీరు లోపల రావడం ఏంటి, ఏమనుకుంటున్నావు అసలు నువ్వు, ఇలాగ అన్నాడు. ఏమనుకుంటున్నావు నువ్వు, గిన్నెలు కడుగుతున్నాడు కదా ఈవేళ లోపలికి వచ్చాను అంతే, ఈసారి కూడా నేను లోపలికి వెళ్ళాలంటే ఇలాగ బుర్ర కొనుక్కుంటావు, ఎందుకురా బాబు అంటే మీ అంత అంటే సెలబ్రిటీస్ దొంగల్లా కనబడుతున్నారా అనే సెన్స్లో మాట్లాడుతారండి. చాలా గట్టి పాయింట్ రివర్ట్ చేస్తారన్నమాట. దానికి మర్యాద మనిషిగా నాకు చెమటలు ఎలా కారుతున్నాయో అలా చెమటలు కారుతాయి. సూపర్. ఫస్ట్ టైం మాత్రం పాయింట్ మీద స్టిక్ అయి ఉన్నాడండి. నిజంగా ఇతను నామినేట్ చేసినా సరే మళ్ళీ ప్రజలందరూ కూడా ఓట్లేసి బిగ్ బాస్ హౌస్లోనైతే పెడతారనమాట. నిజంగా సూపర్. గట్టిగా అడిగాడులండి, మొత్తం అందరూ గట్టిగా అడిగాడు. అక్కడ ఇమాన్యుయల్ గారు, రీతు చౌదరి మాత్రం అబ్బా ఏం అడిగాడు రా, ఫస్ట్ టైం అడిగినోడు వచ్చాడు రా, ఇంకా మాట్లాడలేవు, ఇంకా కరెక్టే కదా, ఏదో దొంగల్లాగా పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళాలండి. ఫ్రెండ్స్ ఇదనమాట చిన్న షార్ట్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. కొత్త వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. థ్యాంక్ యూ.